పేదలను ఆదుకునేలా పేదల సేవలో కార్యక్రమం చేపట్టామని, ఈ కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడా జరగటం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 1వ తేదీన పింఛన్లు ఇవ్వటం వల్ల ప్రజలు ఆనందంతో ఉన్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో జీతాలు, పెన్షన్లు సరిగ్గా ఇవ్వలేదని విమర్శించారు. వైసీపీలో జరిగిన విధ్వంసాన్ని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా పింఛన్లు ఇస్తున్నామని వెల్లడించారు. 113 మందికి పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. సూపర్ 6 పథకాల అమలుకు కట్టుబడి ఉన్నామన్నారు. తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో సీఎం చంద్రబాబు పెన్షన్లు పంపిణీ చేశారు. అనంతరం సభలో మాట్లాడారు. సూపర్ 6 పథకాల అమలుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఏపీని పునర్నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చామని, విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తామని చెప్పామని సీఎం అన్నారు. గతంలో వ్యవస్థలన్నీ పడకేశాయని, ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని వెల్లడించారు. అభివృద్ధి చేస్తాం, సంపద సృష్టిస్తాం, ఆదాయం పెంచుతామని వెల్లడించారు. పెరిగిన ఆదాయం పేదలకు పంచి అభివృద్ధికి ఖర్చు పెడతామని చెప్పుకొచ్చారు. తన తల్లి పడిన కష్టం ఏ మహిళకు ఉండకూడదని ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామన్నారు. తల్లికి వందనం ఎంతమంది పిల్లలున్నా ఇస్తున్నామని సీఎం అన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. పింఛన్లు ఇచ్చేటప్పుడు ఉద్యోగులు సేవాభావంతో ఉండాలని సూచించారు. పింఛన్ల పంపిణీలో పేదవారిని చులకనగా చూస్తే సహించనని హెచ్చరించారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కష్టపడుతున్నారని తెలిపారు. మానవత్వంతో దివ్యాంగుల కోసం 12 రెట్లు పింఛన్లు పెంచామన్నారు. రాజకీయ ముసుగు వేసుకొని ప్రజాధనాన్ని దోచుకుంటే సహించనని వార్నింగ్ ఇచ్చారు. ఎన్డీఏ కార్యకర్తలు దగ్గరుండి లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ పరిశీలించాలని ఆదేశించారు. డ్రగ్స్, గంజాయి విక్రయించే వారి తాట తీస్తానని, ఆడబిడ్డపై చెయ్యి వేస్తే వారికి అదే చివరి రోజని, రౌడీయిజాన్ని సహించనని తీవ్రంగా హెచ్చరించారు. నెలలోపు డీఎస్సీ ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. పోలవరాన్ని 2027కి పూర్తి చేసే అదృష్టం దేవుడు తనకే ఇచ్చారన్నారు. డిసెంబర్ నాటికి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తవుతుందన్నారు. గోదావరి పుష్కరాలు 3వసారి తానే చేయబోతున్నానని, కనీ విని ఎరగని రీతిలో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఇక్కడి నుంచే ఎక్కడో ఈస్ట్ గోదావరిలో లేకుంటే కాకినాడ దగ్గర ఇచ్చి మీరు అక్కడికి పోయి 4-5 రోజులు వెయిట్ చేసేవాళ్ళు. కానీ ఈరోజు మీరు ఏ రైస్ మిల్లో ఇవ్వాలంటే మీకు దగ్గరుండే రైస్ మిల్లుకి మీ ధాన్యాన్ని నమ్మించే వెసులుబాటు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు ధాన్యం కొనుగోళ్లు కూడా ఎప్పటికప్పుడు డబ్బులు ఇవ్వడానికి ఎన్ని ఇబ్బందులున్నా, ఇటీవల కొన్ని ఇబ్బందులు వచ్చాయి. అయినా కూడా నేను ఒకటే చెప్పాను, ముందు రైతుకి ఇవ్వాలి. ఇవ్వడానికి అన్ని విధాల శ్రీకారం చుట్టి ధాన్యం ఇచ్చిన వెంటనే మీ డబ్బులు మీ అకౌంట్లో వేసే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. మొన్నే ఇన్పుట్ సబ్సిడీ వస్తే ఈ కొండే మంత్రులు ఇద్దరు చెప్పిన తర్వాత ఆ ఇన్పుట్ సబ్సిడీ కూడా మీ అకౌంట్లో వేసామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కేంద్రం ఈరోజు అన్నదాత సుఖీభవ కింద కేంద్రం డబ్బులు వేస్తున్నారు. ఈ నెలలోనే వేస్తారు. నేను ఒకే మాట చెప్పాను, 20,000 రూపాయలు అన్నదాతకిచ్చే బాధ్యత కేంద్రం రాష్ట్రం కలిసి ఇచ్చే బాధ్యత నాదని చెప్పాను. మాట నిలబెట్టుకుంటాం. ఇప్పటి నుంచి కేంద్రంతో సమానంగా మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత మాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఈ విధంగా మీరు ఒకసారి చూస్తే అన్ని కూడా ఇంకొక పక్క ఆర్టీసీల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఆడబిడ్డలకు ఇస్తానని హామీ ఇచ్చాను. తొందరలోనే ఆడబిడ్డలందరూ ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇది కూడా అమలు చేస్తామని చెప్పి కూడా నేను దేశ ఆర్థిక అభివృద్ధిలో వైద్యుల పాత్ర కీలకమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. రోగులకు వైద్య సేవలు అందించే విషయంలో మానవతా దృక్పథాన్ని మేళవించాలని ఆయన పిలుపునిచ్చారు. వైద్య వృత్తిలోని విలువలను విస్మరించి కొద్దిమంది వైద్యుల వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుందని ఆయన తెలిపారు. దైవంతో సమానంగా భావించే వైద్యులపై దాడులు చేయటం సరికాదన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకలలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని పలువురు వైద్య ప్రముఖులను సత్కరించారు. అనంతరం మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ బీసీ రాయ్ స్మారకార్థం డాక్టర్స్ డే వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు.
వైద్య రంగంలో అత్యుత్తమ సేవలను అందించిన వైద్యులను సత్కరించుకోవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వైద్య వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని, వైద్యుని దైవంగా భావిస్తారని తెలిపారు. అయితే ఇటీవల వైద్య వృత్తిలో విలువలు కొంత దిగజారటం వల్ల వైద్యుల పట్ల సమాజంలో దురభిప్రాయం పెరుగుతోందన్నారు. కొన్ని సందర్భాల్లో వైద్యులపై దాడులకు సైతం తెగబడుతున్నారన్నారు. ఇది మంచి విధానం కాదని మంత్రి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది వ్యవధిలో వైద్య రంగంలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా గతంలో కంటే ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలు మెరుగయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థిక అభివృద్ధిలో వైద్యుల పాత్ర ఎంతో కీలకమన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యంగా ఉన్నవారే ఆర్థికంగా కూడా స్థిరపడగలుగుతారన్నారు. వైద్య వర్ధిని గౌరవించుకోవాలని ఆయన సూచించారు. మెటర్నల్ మార్టాలిటీ రేట్ కానీ, లేదా ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ కానీ, లేదా మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ జీవితకాల వ్యవధిని పెంచే విషయంలో కానీ అనేక రకాలైన నిర్ణయాలు తీసుకుంటాం. అదేవిధంగా కొత్తగా వస్తున్న వ్యాధుల్ని కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీలను వేసి ఆ డిసీజ్ బర్డన్ను తగ్గించే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో అవసరమైన చోట ఈ టు ప్రెడిక్ట్ హెల్త్ ట్రెండ్స్, మనం ముందుగా హెల్త్ ట్రెండ్స్ ఏ రకంగా ఉండబోతున్నాయనే విషయాన్ని గుర్తించడం కోసం ఈ టెక్నాలజీని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టూల్స్ కూడా ఉపయోగించుకొని ఇవాళ వాడుతున్నాం. ఒక నిరాటంకంగా వైద్య సేవలు అందించడం కోసం ఎన్టీఆర్ వైద్య సేవని పటిష్టం చేశాం. 25 లక్షల దాకా ఉచితంగా టెర్షరీ హెల్త్ కేర్ను కూడా ఉచితంగా రాష్ట్ర ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా నాణ్యమైన వైద్య విద్యను కూడా కళాశాలను పూర్తి చేసి రాష్ట్రంలో నాణ్యమైన వైద్య విద్యను కూడా విద్యార్థులకు అందించడమే కాకుండా ఆయుష్ వ్యవస్థను కూడా ఇవాళ దాన్ని పటిష్టపరిచే దిశగా కూడా అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ సంవత్సర కాలంలో కాస్త సంతృప్తికరమైన మార్పు తీసుకురాగలిగాం. మరింత ప్రజలకు కూడా కాస్త సంతృప్తికరమైన మార్పు కనిపిస్తూ ఉంది. కాబట్టి అవినీతి కూడా 61% నుంచి 40% తగ్గిందని ప్రజలు చెప్తున్నారు. డాక్టర్ల అందుబాటు 8% పెరిగిందని చెప్తున్నారు. ఓపీ సేవలు 8 నుంచి 14% పెరిగిందని ప్రజలు చెప్తున్నారు. 17% ఐపీ సేవలు పెరిగాయని చెప్తున్నారు. ఇవన్నీ మేము తీసుకొచ్చిన మార్పుకు ఒక సంకేతంగా నేను ఈ విధంగా తెలియజేసుకుంటూ డాక్టర్ డే సందర్భంగా మరొకసారి ఈ డాక్టర్లందరికీ వారి సేవానిరతికి జోహార్లు అర్పిస్తూ, ఎవరి జన్మదినం అయితే డాక్టర్ల దినాన్ని మనం జరుపుకుంటున్నామో డాక్టర్ బీసీ రాయ్ స్మృతికి కూడా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. ఏపీలో బీజేపీని తిరుగులేని శక్తిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఎంతో మంది పెద్దలు అధ్యక్షులుగా బీజేపీ బలోపేతం కోసం పనిచేశారని, వారి స్ఫూర్తితో నేను బీజేపీని ఏపీలో అధికారంలోకి తెచ్చే దిశగా పనిచేస్తానని వెల్లడించారు. నగరంలోని ఎంజీ రోడ్డు ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్ నందు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు పదవీ బాధ్యత స్వీకరణ అట్టహాసంగా సాగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి భూపతిరాజు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. అనంతరం బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలను మాజీ ఎమ్మెల్సీ పోకల వంశీ నాగేంద్ర మాధవ్ స్వీకరించారు. ఈ పదవికి మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలను మాధవ్కు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అప్పగించారు. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మాధవ్కు బీజేపీ జాతీయ, ఏపీ నాయకులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పీవీఎన్ మాధవ్ మీడియాతో మాట్లాడారు. తాను ఇప్పుడు ఏపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని ఉద్ఘాటించారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా నడిపిన పీసీ మోహన్కి ధన్యవాదాలు తెలిపారు. నేడు ఎంతోమంది బీజేపీ కోసం పనిచేస్తున్నా తన మీద నమ్మకం ఉంచినందుకు పార్టీ హైకమాండ్కు కృతజ్ఞతలు చెప్పారు. ఏపీలో బీజేపీని తిరుగులేని శక్తిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. తమ కుటుంబం బీజేపీ వేర్వేరు కాదని స్పష్టం చేశారు. పురంధేశ్వరి సారథ్యంలో 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు సాధించారని గుర్తు చేశారు. గత 2 ఏళ్లుగా పురంధేశ్వరి నేతృత్వంలో పార్టీ బలోపేతం అయిందని ఉద్ఘాటించారు. కూటమి ఈ సంఖ్యను రెట్టింపు చేసేలా ఏపీలో బీజేపీ క్రియాశీలకంగా పనిచేస్తోందని అన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు భరోసా కల్పించారని చెప్పుకొచ్చారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడు పురంధేశ్వరి మరిన్ని సేవలు అందించనున్నారని అన్నారు. సోము వీర్రాజు బీజేపీ బలోపేతం కోసం ఇల్లు కూడా మరిచిపోయి ఏపీ మొత్తం తిరుగుతూ పనిచేశారని గుర్తు చేశారు. ఎంతోమంది పెద్దలు బీజేపీలో ఉన్నారు. వారి సహకారంతో పార్టీని ముందుకు తీసుకువెళ్తానని ఉద్ఘాటించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి అందిస్తున్న సహకారం, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. తప్పకుండా తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. ఎంతోమంది పెద్దలు అధ్యక్షులుగా బీజేపీ బలోపేతం కోసం పనిచేశారు. వారి స్ఫూర్తితో నేను బీజేపీని ఏపీలో అధికారంలోకి తెచ్చే దిశగా పనిచేస్తానని పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. पद का अंतिम लक्ष्य नहीं, सिंहासन चढ़ते जाना, सब समाज को साथ में लेके आगे बढ़ते जाना. ఆ విధంగా పదవి అనేది
ఒక గొప్ప స్థానం కాదు, అది ఒక బాధ్యత. ఆ బాధ్యతను స్వీకరించి సమాజంలో అందరినీ కలుపుకొని ముందుకెళ్ళే ఒక ప్రయాణంగా మేము భావిస్తున్నాం. అటువంటి యొక్క బాధ్యత ఏదైతుందో నాకు చాలా ముఖ్యమైన స్థానం అని నేను భావిస్తున్నాను. తప్పనిసరిగా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఒక తిరుగులేని శక్తిగా మొత్తం ప్రతి కార్యకర్త గర్వపడే విధంగా, అవును నేను ఒక గొప్ప పార్టీలోనాను, ఆంధ్రప్రదేశ్ అనే ఈ ప్రాంతానికి సంబంధించిన ఏదైతే ఆలోచన పదం ఉందో ఆలోచన పదంలో తప్పనిసరిగా ఒక స్థానం భారతీయ జనతా పార్టీకి ఉండే విధంగా తప్పనిసరిగా పనిచేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. 2025 ఈ సంవత్సరం కూడా చాలా ప్రముఖమైన సంవత్సరం. రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. ప్రజా సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వంలో అందరికీ అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు. రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజా దర్బార్లో ప్రజల నుంచి మంత్రి విజ్ఞప్తులు స్వీకరించారు. ఆయా ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత అధికారులకు లోకేష్ కీలక ఆదేశాలు జారీ చేశారు. మెడికల్ సీట్ ఇప్పిస్తామంటూ వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి సన్నిహితులు మోసం చేశారని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లికి చెందిన మన్నే సుబ్బారావు మంత్రిని కలిసి ఫిర్యాదు చేశారు. తమ కుమారుడికి పీజీ మెడికల్ సీట్ ఇప్పిస్తామంటూ సజ్జల రామకృష్ణారెడ్డి అండతో తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట వాడపాలెంకి చెందిన సజ్జల సన్నిహితులు అడపా ప్రేమచంద్, గుత్తుల అవినాష్, కట్టెవాటి బాలిరెడ్డి 1.20 కోట్లు తీసుకుని మోసం చేశారని విచారించి తగిన న్యాయం చేయాలని బాధితుడు మన్నే సుబ్బారావు కోరారు. తాను మెడికల్ సీటు గురించి వారిని ప్రశ్నించగా అప్పటి సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో సీట్ ఇప్పిస్తానంటూ 2 కోట్లు డిమాండ్ చేశారని లోకేష్కు బాధితుడు ఫిర్యాదు చేశాడు. అంత సొమ్ము చెల్లించలేమని చెప్పడంతో తాము కట్టిన నగదుకు బెంగళూరులోని రామయ్య మెడికల్ కాలేజీలో సీట్ ఇప్పిస్తామంటూ సజ్జల సన్నిహితులు తమను తీసుకెళ్లి సీట్ అలాట్మెంట్కు సంబంధించి నకిలీ లేఖను చేతిలో పెట్టి మోసం చేశారని మంత్రికి బాధితుడు ఫిర్యాదు చేశారు. నగదును తిరిగి ఇవ్వాలని కోరగా సజ్జల పేరు చెప్పి బెదిరిస్తున్నారని అన్నారు. తప్పుడు పత్రాలతో తమను మోసం చేశారని, తమకు రావాల్సిన నగదును తిరిగిప్పించాలని బాధితుడు మన్నే సుబ్బారావు విజ్ఞప్తి చేశాడు. ఈ ఫిర్యాదుని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండాము మహేశ్వరరావు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ నగదును పెంచామని, అన్న క్యాంటీన్లను ప్రారంభించామని, తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లుల బ్యాంక్ ఖాతాలలో నగదు జమ చేస్తున్నామని వెల్లడించారు. త్వరలోనే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 31వ డివిజన్ ముత్యాలంపాడు అంబేద్కర్ కాలనీలో వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లను ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు అందజేసి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికి నగరపాలక సంస్థ సచివాలయ సిబ్బందితో కలిసి తిరుగుతూ స్వయంగా పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా బోండా మహేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రతి నెల 1వ తేదీనే పింఛన్లు డోర్ డెలివరీ జరుగుతోందన్నారు. చరిత్రలో ఎన్నడూ ఎక్కడా లేని విధంగా 200 రూపాయల పింఛన్ను 2000 రూపాయలకు పెంచామని, మరలా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ నగదును 4000కు చేశామన్నారు. భారతదేశంలోనే ఈ విధంగా సక్రమంగా సకాలంలో ఇస్తున్న ప్రభుత్వం టీడీపీ మాత్రమే అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని, అర్హులందరికీ పింఛన్లు అందజేస్తామన్నారు. సంక్షేమ పథకాలు, తల్లికి వందనం, పెద్ద ఎత్తున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 13,000 రూపాయలు చొప్పున వేసాం. ఇద్దరున్న 26,000, ముగ్గురుంటే 39,000, నలుగురుంటే 52,000 ఇచ్చాం. అంతేకాకుండా గ్యాస్ బండ్లు 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. ఇంటింటికి 1వ తారీఖు ఉదయమే పింఛన్లు తీసుకొచ్చి ఇస్తూ ఉన్నాం. ఈ సంక్షేమ పథకాలు అమలు అనేది తెలుగుదేశం ప్రభుత్వంలోనే సాధ్యం. తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇది నిర్విరామంగా జరుగుతూ ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఇచ్చినటువంటి హామీలు, శ్రీనిధి ఏదైతే ప్రతి మహిళకి 18,000 రూపాయలు ఇస్తూ ఉన్నామో ఆ 18,000 రూపాయలు కూడా త్వరలోనే ఇస్తాం. ఆగస్టు 15 నుంచి ఉచితంగా స్త్రీలకి బస్సు ప్రయాణం కూడా పెడతాం. ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేస్తాం. ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం.
పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంప్ను పశ్చిమ నియోజకవర్గం ప్రజలంతా ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. మెడికల్ క్యాంప్నకు వచ్చిన వారి హెల్త్ డేటాను సేకరించి మానిటర్ చేస్తే చాలా ఉపయోగపడుతుందని, తరువాత శిబిరం నిర్వహించినప్పుడు వారి డేటా ప్రకారం వైద్య సలహాలు, సూచనలు, చికిత్స అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఒకసారి క్యాంప్ నిర్వహించి వదిలేయకుండా క్రమం తప్పకుండా వైద్య శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు. రౌండ్ టేబుల్ ఇండియా, లేడీస్ సర్కిల్, రోటరీ క్లబ్ ఆఫ్ అమరావతి సంయుక్త ఆధ్వర్యంలో సుజనా ఫౌండేషన్ సహకారంతో కాట్రగడ్డ మోహన్ కుటుంబం పర్యవేక్షణలో భవానీపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో మెగా మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ శిబిరంలో వివిధ రకాల వైద్య పరీక్షలు చేశారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మెడికల్ క్యాంపును ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ యువతలో సేవాభావం పెరుగుతోందని, యువ వైద్యులు అనేక మంది ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు సేవ చేస్తున్నారని తెలిపారు. విజయవాడ నుంచి వెళ్లి డాక్టర్స్ అయిన వాళ్లు మళ్లీ విజయవాడ వచ్చి ప్రాక్టీస్ చేసే ఆనవాయితీ పెరుగుతోందని చెప్పారు. యువ వైద్యులు అందరూ కలిసి డాక్టర్స్ డే సందర్భంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రతి నెల ఒక వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యం బాగుండేలా చర్యలు తీసుకుంటామన్నారు. శంకర నేత్రాలయ వాళ్ళు 300 క్యాటరాక్ట్ ఆపరేషన్లు ఉచితంగా చేసేందుకు ముందుకొచ్చారని చెప్పారు. రౌండ్ టేబుల్, లేడీస్ సర్కిల్, రోటరీ వాళ్ళ ఆధ్వర్యంలో సుజనా ఫౌండేషన్ వారి సహకారంతో కాట్రగడ్డ మోహన్ గారు వాళ్ళ కుటుంబం అంతా కూడా ముందుకొచ్చి ఈ హెల్త్ క్యాంప్ అనేది పెడతాం జరిగింది. వైద్య శిబిరం. ఈ వైద్య శిబిరాన్ని సపోర్ట్ చేయడానికి శంకర్ నేత్రాలయ వాళ్ళు కూడా ఒక 300 క్యాటరాక్ట్స్ కూడా చేస్తూ ఉన్నారట. కాబట్టి డాక్టర్స్ చాలామంది, యంగ్స్టర్స్ చాలా ముందుకు వచ్చారు. మెడికల్ ఆంకాలజిస్ట్ కానీ, ఎండోకాలజిస్ట్ కానీ అందరూ కూడా అదంతా కూడా మా దగ్గర ప్రజలు ఉపయోగించుకొని వాళ్ళ డేటా అంతా ఎనలైజ్ చేసి వాళ్ళకి ఏ విధంగా తర్వాత ట్రీట్మెంట్ కావాలా, ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా హ్యాండ్ హోల్డ్ చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను. వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. ఇలాంటి హెల్త్ క్యాంపులు ఇంకా ఎక్కువ ప్రతి నెలకోటో 2 నెలలకోటో పెట్టి ప్రజల ఆరోగ్యం బాగా ఉండే విధంగా చూడాలని చెప్పేది నా కోరిక. అనంతరం రౌండ్ టేబుల్ ఇండియా ప్రతినిధి డాక్టర్ కౌశిక్ ఎక్కల మాట్లాడుతూ జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం వైద్య శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు. తమ సభ్యుల్లోనే అనేక మంది వైద్యులు ఉన్నారని, అందరూ కలిసి వైద్య శిబిరం నిర్వహించామని తెలిపారు. మేము రౌండ్ టేబుల్ ఇండియా, లేడీస్ సర్కిల్, రోటరీ క్లబ్ ఆఫ్ అమరావతి 3 సంస్థల నుంచి ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడానికి వచ్చామండి. నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం మేము మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాం. అదేవిధంగా ఈ సంవత్సరం సుజనా ఫౌండేషన్ సహకారంతో, అట్లాగే శంకర్ నేత్రాలయ, అను హాస్పిటల్స్, హర్ష వాస్కులర్, ఎలమంచిలి హాస్పిటల్స్, అలాగా ఇంకొక 4-5 హాస్పిటల్స్తో కలిపి మా సభ్యుల్లోనే డాక్టర్స్ ఉన్నారండి. వీళ్ళందరూ డాక్టర్స్, ఆంకాలజిస్ట్ ఉన్నారు, గైనకాలజిస్ట్ ఉన్నారు, వాస్కులర్స్ ఉన్నారు. అందరూ కలిసి ఈరోజు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. అలాగే శంకర్ నేత్రాలయ వాళ్ళు 300 క్యాటరాక్ట్ సర్జరీస్ ఉచితంగా చేయడానికి ఈరోజు ముందుకు వచ్చారండి. ఇలాగ మేము రౌండ్ టేబుల్ ఇండియా సంస్థ, లేడీ సర్కిల్ సంస్థ ఇలా పేదవాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ నిరంతరం చేస్తూ వివిధ రకాలుగా సహాయపడుతుంది. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో పెన్షన్ల పంపిణీలను సత్వరమే పూర్తి చేయాలని కమిషనర్ ధ్యానచంద్ర సిబ్బందికి సూచించారు. ఉర్మిళ సుబ్బారావు నగర్ పరిసర ప్రాంతాలలో జరుగుతున్న భూగర్భ డ్రైనేజ్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 43వ డివిజన్ ఊర్మిళ సుబ్బారావు నగర్, హెచ్బీ కాలనీ ప్రాంతాల్లో నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పర్యటించారు. పెన్షన్ లబ్ధిదారులకు స్వయంగా ఆధార్ కార్డు, రియల్ టైం బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ యాప్లో పరిశీలించి పెన్షన్ నగదు అందజేశారు. వారితో మాట్లాడి ప్రతి నెల సరైన సమయానికి పెన్షన్ అందుతోందా లేదా, ఎంత పెన్షన్ అందుతుంది వంటి విషయాలపై ఆరా తీశారు. ఊర్మిళ సుబ్బారావు నగర్ పరిసర ప్రాంతాలన్నీ పర్యటించి అక్కడ జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని చెప్పారు. పనులు చేసేటప్పుడు ట్రాఫిక్ అంతరాయం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. డ్రైన్లలో మురుగుపారుదల నిరంతరాయంగా జరిగేటట్లు ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తూ ఉండాలని తెలిపారు. హెచ్బీ కాలనీ అన్నా క్యాంటీన్ను పరిశీలించి వంటగది శుభ్రత, ఆహార నాణ్యత, మరుగుదొడ్ల నిర్వహణ ఎప్పటికప్పుడు చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.
విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసిన వైద్య విద్యార్థులు తమ సర్టిఫికెట్ల ధృవీకరణ ఇతర సమస్యలపై ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎదుట ఆందోళనకు దిగారు. విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లు తమ సర్టిఫికెట్ల శాశ్వత నమోదు కోసం ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ నుండి ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎంసీఏ చైర్మన్ తన వ్యక్తిగత నిర్ణయంతో తమ భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ మనోజ్ఞ ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల్లో విద్యార్థులు తమ సర్టిఫికెట్ల ధృవీకరణ విషయంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద ఫారం మెడికల్ గ్రాడ్యుయేట్లు చేపట్టిన ఆందోళన 2వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ప్లకార్డులు పట్టుకుని యూనివర్సిటీ గేటు వద్ద బైఠాయించారు. విద్యార్థుల పక్షాన డాక్టర్ మనోజ్ఞ మాట్లాడుతూ ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి విదేశాల్లో వైద్య వృత్తి పూర్తి చేసుకున్న తమ పట్ల హెల్త్ యూనివర్సిటీ అధికారులు అనుసరిస్తున్న విధానాన్ని తీవ్రంగా నిరసించారు. వైద్య వృత్తిలో ఉన్న తమకు డాక్టర్స్ డే బ్లాక్ డేగా మారిందని అభివర్ణించారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ తమ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని నిబంధనలను అమలు చేస్తూ తమను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యల పట్ల మంత్రి సత్యకుమార్ యాదవ్ సానుకూలంగా స్పందించినా అధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చెయ్యని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గవర్నమెంట్ సీటు పీజీలో పోవడం అనేది చాలా దురదృష్టకరం అండి. అలా ఉండి కూడా మేము ఇంత బాధపడి ప్రతిరోజు మేము తిరగని ఆఫీస్ లేదు. ఎన్నిసార్లు ఏపీఎంసీలోకి వెళ్ళామో మాకే తెలుసు. గత 3 నెలలుగా దీని గురించి చర్చ జరుగుతుంది. చైర్మన్ సార్ కూడా అసలు ఎంత సానుకూలంగా అంటే ఆయన ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు కూడా మా కోసమే ఆయన చాలా కష్టపడి అన్నీ చేస్తూ ఉన్నారు. అయినా చేస్తున్నా కూడా అంత పెద్ద ఆయన మా కోసం ఇంత ఆలోచించి అన్నీ చేస్తున్నా ఒక వ్యక్తి వల్ల ఎందుకు ఆ స్థాయిలో అక్కడ ఆగిపోతుంది? మేము ఈరోజు ఇక్కడ నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాం అంటే నిన్నటి నుంచి మా దీక్ష జరుగుతుంది. ఈరోజు కూడా మాకు డాక్టర్స్ డే అయినా కూడా మేము ఇక్కడ ఉండి అందరినీ అడుక్కుంటున్నాము. ఇది మా హక్కు అయినా కూడా మేము అడుక్కుంటున్నాం, మా హక్కు మాకు ఇవ్వండి అని చెప్పి. డబ్బులు ఎక్కువయ్యో లేకపోతే మేమేమి కోటీశ్వరం అయ్యో లేదండి. చదువు కొనుక్కోలేక చదువుకోవాలన్న ఆశ చావక మేము వెళ్ళాము అంతే తప్ప వీళ్ళు డబ్బున్నోళ్ళు ఏమైనా చేయగలరు అని కాదు. విశాఖ హ్యాక్థాన్ పోటీల్లో విజయవాడ ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుని తమ సత్తాను చాటారు. 1000 ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో ఉత్కంఠభరితంగా సాగిన పోటీల్లో ఆదిత్య విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనపరచడంతో కళాశాల యాజమాన్యం అభినందించారు. విశాఖ గీతం యూనివర్సిటీలో జరిగిన గూగుల్ డెవలపర్ స్టూడెంట్స్ క్లబ్ హ్యాక్థాన్ పోటీల్లో విజయవాడ బెన్ సర్కిల్ ఆదిత్య విద్యార్థులు తమ సత్తా చాటి విజేతగా నిలిచారు. విజేతగా నిలిచిన 3 విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కోసిరెడ్డి వీర్రాజు ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఆదిత్య డిగ్రీ కళాశాల బీఎస్సీ 3rd ఇయర్ విద్యార్థులు కుమారి జి తేజశ్రీ, ఏ భాస్కర్ రెడ్డి, కె లోకేష్ గీతం యూనివర్సిటీ విశాఖపట్నం నందు జూన్ 28, 29న జరిగిన హ్యాక్థాన్ కాంపిటీషన్లో విన్నర్స్గా నిలిచి 30,000 నగదు బహుమతి గెలుచుకున్నారు. ఈ కాంపిటీషన్లో 1000 మందికి పైగా విద్యార్థులు ఎక్కువ శాతం ఇంజనీరింగ్ విభాగం నుంచి హాజరయ్యారు. తమ విద్యార్థులు సేఫ్ గార్డియన్ అనేటువంటి ప్రాజెక్టును ప్రదర్శించారు. పిల్లలు తమ తల్లిదండ్రులకు తెలియకుండా మొబైల్లో వాడే ఏ ఇన్ఫర్మేషన్ అయినా తల్లిదండ్రులకు చేరే విధంగా దీన్ని రూపొందించారని పేర్కొన్నారు. ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులకు కోడింగ్ పైన మొదటి సంవత్సరం నుంచి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. బెన్ సర్కిల్ బ్రాంచ్ నందు గల పవర్ బ్యాచ్ కోడింగ్ బ్యాచ్ హెచ్ఓడి శుభం కుమార్ రాజు, ఏఐ సుల్తానా లెక్చరర్ ఇన్ పర్యవేక్షణలో రూపొందించినట్లు తెలిపారు. విద్యార్థులకు రోబోటిక్స్ పైన శిక్షణ ఇస్తున్నట్లు తెలియజేశారు. ఇటువంటి విభిన్న ఇన్నోవేటివ్ ఐడియాస్తో ముందుకు రావడం చాలా అభినందనీయమన్నారు. హ్యాక్థాన్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ప్రైజ్ విన్ అయ్యారని తెలియజేయడానికి ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ డిలైటెడ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ దే హ్యావ్ ప్రజెంటెడ్ ఏ ప్రాజెక్ట్ ఆన్ సేఫ్ గార్డియన్. అంటే పిల్లలు తల్లిదండ్రులకి తెలియకుండా మొబైల్లో వాడేటువంటి వివిధ రకాలైనటువంటి ఓపెన్ చేసేటువంటి యాప్ల యొక్క ఇన్ఫర్మేషన్ తల్లిదండ్రులకి మెసేజ్ వెళ్ళే విధంగా వీళ్ళు రూపొందించడం జరిగింది. దీనికి గాను ఆ హ్యాకథాన్ కాంపిటీషన్లో మ్యాక్సిమం అందరూ కూడా ఇంజనీరింగ్ విభాగం నుంచి విద్యార్థులు పాల్గొనడం జరిగింది. మా డిగ్రీ కళాశాల విద్యార్థులు ఫస్ట్ ప్రైజ్ గెలవడం చాలా రియల్లీ ఇది ఒక అద్భుతంగా మనం చెప్పొచ్చు. ప్రథమ బహుమతిగా ఏంటంటే ఫస్ట్ ప్రైజ్గా 30,000 క్యాష్ ప్రైజ్ వాళ్ళకి గెలవడం జరిగింది. మా ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఫస్ట్ ఇయర్ నుంచి కూడా కోడింగ్ పైన ట్రైనింగ్ ఇవ్వటం పిల్లలకి. అదేవిధంగా కోడింగ్ క్లబ్ ఇక్కడ స్టార్ట్ చేసినటువంటి కోడింగ్ క్లబ్ పవర్ బ్యాచ్ విద్యార్థులు 3 కూడా వాళ్ళని హెచ్ఓడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శుభం కుమార్ రాజ్ మరియు లెక్చరర్ ఇన్ఛార్జ్ సుల్తానా మేడం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది.
అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ 1000 కళాశాల విద్యార్థుల మధ్య గెలవగలమా అనే సందేహాలతో అధ్యాపకులు మొదటి నుంచి మంచి శిక్షణ ఇవ్వటంతో సబ్జెక్టుపై పట్టు ఉండి మంచి ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో పోటీల్లో పాల్గొని విజయం సాధించామన్నారు. మన స్మార్ట్ భద్రంగా ఉండాలంటే ప్రతి తల్లిదండ్రులు ఇలాంటి యాప్ వినియోగించుకోవాలన్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ అనేది నౌడేస్ ఎలా ఉపయోగపడుతుంది అంటే ప్రజెంట్ మీరు చూస్తున్నట్టే జనరేషన్ ఎవ్రీ చిల్డ్రన్ అనేది స్క్రీనింగ్కి అట్రాక్టివ్గా ఉండాలి. స్క్రీనింగ్ అనేది తీయడం కుదరదు, ఎందుకంటే జనరేషన్ డెవలప్ అయిపోతే డిజిటల్ స్క్రీనింగే వచ్చింది. సో ఆ థాట్ని పెట్టుకొని స్క్రీనింగ్ అనేది మనం ఆపలేం, ఎంతగానే హోల్డ్ చేస్తాం. పేరెంట్స్ అనేవి పద్దాకా స్టడీ చేయలేరు కాబట్టి. సో ఇది మన యాప్ ఏంటంటే ఆల్ టైమ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ అంటారు దీన్ని. ఫోన్లో ఎనీ టైం స్క్రీన్ మీద ఏ కంటెంట్ రన్నింగ్ అవుతుందా, స్క్రీన్ ఏంటి రీడ్ చేస్తూనే ఉంటుంది. హార్మ్ఫుల్ ఏమన్నా కంటెంట్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ అందరూ సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ అయిపోతూ ఉన్నారు, అన్నోన్ పర్సన్తో మాట్లాడుతుంటారు. సో అక్కడ అదేంటి పిల్లలు ఇప్పుడు ఏమవుతున్నారంటే అవుటర్స్ ఏమన్నా ఇండియా అవుటర్స్ వచ్చేసి మన పిల్లల్ని అదేంటి అది వర్డ్స్ తెలియని వర్డ్స్ చెప్పేసి వాళ్ళకి మోటివేషన్ చేసేసి మన ఇండియా మీద మన వాళ్ళని రివర్స్ చేయడం వల్ల ఇప్పుడు మన జనరేషన్లో చాలా చూస్తున్నాం. పాకిస్తాన్ నుంచి కూడా ఇలాగ అవుతుంది. ఈ డివైస్ అనేది పిల్లల్ని దానికి అట్రాక్టివ్ కూడా అవ్వకుండా ఉంటుంది. అన్ఆథరైజ్ పర్సన్స్ ఎవరన్నా మెసేజ్ చేసినా కానీ వెంటనే స్క్రీన్ బ్లాక్ అయిపోతుంది. పేరెంట్ వచ్చి ఆ ఓటీపీ కొట్టే వరకు పిల్లోడు ఏం చేయలేదు. నా ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి సేఫ్ గార్డెన్. ఇది ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీలో చాలా బిజీ ఆఫ్ పేరెంట్స్ అనే వాళ్ళు చాలా బిజీ షెడ్యూల్లో ఉంటారు. కాబట్టి ఇప్పుడు మన చిల్డ్రన్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే హార్మ్ఫుల్ ఇన్ఫర్మేషన్ నుంచి మనం కాపాడుకోవడానికి ఈ ప్రాజెక్ట్ మేము ఎస్పెషల్లీ తయారు చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు నవేడేస్ బిజీ లైఫ్లో చిల్డ్రన్స్కి మొబైల్స్ అనేవి బాగా అలవాటు చేసేసారు. సో ఈ అవేర్నెస్ నుంచి మనం మన చిల్డ్రన్స్ని కాపాడుకోవడానికి మేము ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైనా ఒక చిల్డ్రన్ అన్నెసరీ యాప్స్ ఆర్ అన్నెసరీ ఇన్ఫర్మేషన్ ఓపెన్ చేసినప్పుడు ఏదైనా బ్రౌజ్ చేసినప్పుడైనా ఎయిదర్ ఎనీ యాప్ వాట్ ఎవర్ ఇట్ మే బీ ఎయిదర్ చాటింగ్ ఆర్ ఎనీ బ్రౌజర్, ఎప్పుడైతే వాళ్ళు హార్మ్ఫుల్ ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేస్తారో కంప్యూటర్ డివైస్ అనేది స్టాప్ అయిపోయింది, బ్లాక్ అయిపోయింది. బికాజ్ వీ విల్ క్రియేట్ వన్ మెయిల్, అంటే మేము ఒక మెయిల్ ఓటీపీ సెండ్ అయ్యింది పేరెంట్ మెయిల్కి. ఓటీపీ ఎంటర్ అయితేనే మాత్రమే ఆ సిస్టమ్ అనేది అన్లాక్ అయ్యింది. గూగుల్ డెవలపర్స్ క్లబ్ కమ్యూనిటీలో హ్యాకథాన్ పార్టిసిపేట్ చేశాము. ఈ హ్యాకథాన్లో అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ని డిఫీట్ చేసి మేము డిగ్రీ స్టూడెంట్స్ అయినా మేము గెలిచాము. ఈ ఆపర్చునిటీ కల్పించిన ప్రిన్సిపల్ సార్కి, అలాగే మా సుల్తానా మేడం, శుభం సార్కి అండ్ అందరి ఫ్యాకల్టీస్కి థ్యాంక్ యూ చెప్పాలని కోరుకుంటున్నాను. ఈ మొదటి సంవత్సరం నుంచి మాకు కోడింగ్ నేర్పించడం, అలాగే ఈ కోడింగ్ మాలో ఉన్న టాలెంట్ని బయటికి తీసిన శుభం సార్ పవర్ బ్యాచ్ అనే క్లబ్ క్రియేట్ చేయడం, అలాగే మాలో ఉన్న టాలెంట్ని బయటికి తీసి ఇంత టాలెంట్ ఉందన్న విషయం మాకు బయటికి పంపించి మాలో ఉన్న టాలెంట్ ప్రూవ్ చేసుకునే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అనంతరం కళాశాల చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి, సెక్రటరీ డాక్టర్ సుగుణారెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ బీవీఎల్ నాయుడు మరియు ఏఏ విభాగం డీన్ సిద్ధార్థరెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కళాశాల కంప్యూటర్స్ విభాగం హెచ్ఓడి, వైస్ ప్రిన్సిపల్ ఎం నరేంద్ర వర్మ, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూ పార్టీ గెలుపు కోసం విశేష కృషి చేసిన వ్యక్తి మరుపిళ్ల తిరుమలేష్ అని కార్పొరేటర్ ఉమ్మడి చంటి అన్నారు. రాష్ట్రం అంతా తిరిగి నగరాలను చైతన్యపరిచారని, ఎన్డీఏ కూటమి గెలుపు కోసం ఎంతో కృషి చేశారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నగరాల సాధికార సర్వే కన్వీనర్ మరిపిళ్ల తిరుమలేష్ జన్మదిన వేడుకలు వన్ టౌన్లో ఘనంగా జరిగాయి. మరిపిళ్ల తిరుమలేష్ యూత్, తిరుమలేష్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఈ పుట్టినరోజు వేడుకలను ఏర్పాటు చేశారు. టీడీపీ నాయకులు, నగరాల సంఘం నాయకులు, సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరి సమక్షంలో తిరుమలేష్ కేక్ కట్ చేసి అందరికీ తినిపించారు. నాయకులు, నగరాల సంఘం అధ్యక్షులు తిరుమలేష్కు శాలువాలు కప్పి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఉమ్మడి చంటి మాట్లాడుతూ మరిపిళ్ల తిరుమలేష్ పార్టీ కోసం చాలా కష్టపడ్డారని, రాష్ట్రం అంతా తిరిగి నగరాలను చైతన్యపరిచారని, ఎన్డీఏ కూటమి గెలుపు కోసం ఎంతో కృషి చేశారని చెప్పారు. పార్టీలో కూడా ఆయనకు మరిన్ని పదవులు రావాలని, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని ఆకాంక్షించారు. ఎలక్షన్ ముందు నగరాలందరినీ కూడా చైతన్యవంతులు చేశారు. చేయటమే కాకుండా మరి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి గెలుపు కోసం ఎంతో కష్టపడ్డారు. మరి ఆయనకి ఇవాళ ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం మరి మా అందరూ అదృష్టంగా భావిస్తూ, అదేవిధంగా కూడా ఆయన దినదిన అభివృద్ధి చెందాలి, పార్టీలో కూడా పదవులు రావాలని మనసారా కోరుకుంటూ ఉన్నాం. మరి అదేవిధంగా కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఆయనకు ఉండాలని, ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనసారా కోరుకుంటూ, మరి అదేవిధంగా కూడా అందరూ కూడా మరి కలిసికట్టుగా ఆయనకి పదవి వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం.
అనంతరం నగరాల సంఘం నాయకులు మాట్లాడుతూ మరిపిళ్ల తిరుమలేష్ 60వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించామన్నారు. తెలుగుదేశం పార్టీ సాధికార కమిటీ కన్వీనర్గా విశేష సేవలు అందించారని, ఆయన సేవలు గుర్తించి బ్రహ్మాండమైన పదవి ఇవ్వాలన్నారు. పేదవాడికి భోజనం పెట్టాడు. తన మామ అడుగుజాడలో, ఎన్టీ రామారావు గారి అడుగుజాడలో, చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడలో, లోకేష్ గారి అడుగుజాడలో కూడా ఈ రోజు వరకు కూడా పార్టీని నమ్ముకున్న సిద్ధాంతాన్ని బట్టి మరి మేము మొన్న కలిసినప్పుడు కూడా మా దేవస్థానం తరఫున కలిసినప్పుడు చౌదరి గారు కూడా మరి తిరుమలేష్ గారి గురించి కూడా చెప్పడం కూడా జరిగింది. ఆయనకి ఒక ఉన్నతమైన పదవి రావడానికి కూడా వారు కూడా కోఆపరేషన్ వారి సహకారం కూడా ఉంది కాబట్టి తిరుమలేష్ గారు నిండు నూరేళ్లు చల్లగుండాలి. అలాగే దీనికి బలంగా మా పిల్ల శ్రీని గారు, రాంపల్లి శ్రీని గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా త్వరలో కలిసి వారికి మంచి ఒక పదవి అని చెప్పి కూడా కోరుతూ అనంతరం మరిపిళ్ల తిరుమలేష్ మాట్లాడుతూ పార్టీలో 38వ డివిజన్, 53వ డివిజన్ అధ్యక్షుడిగా, ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడిగా, ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశానని, ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర నగరాల సాధికార సర్వే కన్వీనర్గా ఉన్నానని అన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్ జిల్లాల్లో నగరాలు ఎక్కువగా ఉన్నారని, ఈ 4 జిల్లాల్లో విస్తృతంగా పర్యటించానని చెప్పారు. బీసీ నాయకులు కొల్లు రవీంద్ర అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నానని చెప్పారు. చంద్రబాబు పిలుపు మేరకు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని చెప్పారు. అధ్యక్షుడిగా ఉన్నా, తర్వాత 53వ డివిజన్ మారాక కూడా అధ్యక్షుడిగా ఉన్నా, తర్వాత ఉమ్మడి జిల్లా వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను, తర్వాత ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశా, తర్వాత నగరాల సాధికారత రాష్ట్ర కన్వీనర్గా చంద్రబాబు నాయుడు అవకాశం ఇస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పదవిలో కొనసాగుతూ నగరాల గురించి మాకున్నవి 4 జిల్లాల్లో మా సామాజికులు అత్యధికంగా ఉన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, ఎన్టీఆర్ జిల్లాల్లో ఈ 4 జిల్లాలు విస్తృతంగా పర్యటించాము. అలాగే కాకుండా మాకు బీసీ నాయకులే కొల్లు రవీంద్ర గారి అధ్యక్షతన రాష్ట్రం మొత్తం బీసీలుగా అన్ని పార్టీ కార్యక్రమంలో పాల్గొని రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ఇంతవరకు పార్టీకి సేవ చేస్తూ ఉన్నాము. అలాగే లోకేష్ గారు ఆదేశాలతో చంద్రబాబు గారు పిలుపు మేరకు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్ని కార్యక్రమాలు చేస్తూ ఇప్పటి వరకు కొనసాగుతూ ఉన్నాము. వారికి ఈ నగరాల సాధికార రాష్ట్ర కన్వీనర్ ఇచ్చిన వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు చేస్తున్న సమ్మెను ప్రజలు కూడా అర్థం చేసుకుని సమ్మెకు మద్దతు తెలపాలని మున్సిపల్ యూనియన్ నగర గౌరవ అధ్యక్షులు దోనిపూడి కాశీనాథ్ కోరారు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, కానీ కార్మికుల జీతాలు పెరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని, లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నగర్ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్, వాటర్, పార్కు, వెహికల్ డిపో మెకానిక్, స్ట్రీట్ లైటింగ్, టౌన్ ప్లానింగ్, కంప్యూటర్ ఆపరేటర్స్ కార్మికులకు జీతాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని చేస్తున్న నిరవధిక సమ్మె 7వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా అలంకార్ ధర్నా చౌక్ వద్ద వెహికల్ డిపో మెకానిక్ చేసే పనిని కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ సందర్భంగా మున్సిపల్ యూనియన్ నగర గౌరవాధ్యక్షులు దోనిపూడి కాశీనాథ్ మాట్లాడుతూ, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు 8 సంవత్సరాల క్రితం పెరిగిన జీతం తప్ప 8 సంవత్సరాల నుంచి ₹1 జీతం పెరగలేదన్నారు. నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి తప్ప కార్మికుల జీతాలు పెరగడం లేదన్నారు. వందలాది మంది కార్మికులు గత 7 రోజుల నుంచి మొక్కవోని దీక్షతో సమ్మె చేస్తున్నారని, అయినా ప్రభుత్వంలో ఉలుకు పలుకు లేకుండా పోయిందన్నారు. కార్మికుల సహనాన్ని పరీక్షించకుండా వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రాకపోతే ఉద్యమం తీవ్రతరం అవుతుందని హెచ్చరించారు. పడుతున్నటువంటి స్థితిని ప్రజల దృష్టికి తీసుకొచ్చేటువంటి దానికి ఈ రోజు ఎగ్జిబిట్ చేశారు. రేపు వాటర్ సప్లై వాళ్ళది పైప్ లైన్లు, గోతులు ఎట్లా ఉంటాయి, ఏ విధంగా చేస్తారని చెప్పనేటువంటిది రేపు వాటర్ సప్లై వాళ్ళు కూడా చేయబోతా ఉన్నారు. ఎందుకనంటే ఇవన్నీ ప్రజలకు తెలియాలి. వీళ్ళేదో జీతాలు పెంచమని చెప్పి అడుగుతా ఉన్నారు, జీతాల కోసం తప్ప వీళ్ళు ఏం చేస్తారులే అని చెప్పనేటువంటి ఆలోచన ప్రజానీకంలో రాకుండా ఉండడం కోసం చేసే ప్రయత్నంలో భాగం ఇది. అందుకనే ఈ రోజు ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారంటే వాళ్ళ శ్రమ వెనకమాల ఆ దున్నటువంటి దీన్ని గమనంలో తీసుకొని ప్రభుత్వానికి మీ ప్రజానీకం ద్వారా కూడా మీరు పడేటువంటి ఇబ్బంది 600 టన్నుల చెత్త తీసుకెళ్లేటువంటి వాహనాలకి సుమారుగా 227 వాహనాలని ఎప్పటికప్పుడు క్షేమంగా, సురక్షితంగా, పరిశుభ్రంగా ఉంచి రిపేరులు చేయించి బళ్ళ ద్వారా చెత్తని డంపింగ్ చేసేటువంటి దానికి ప్రయత్నం చేస్తున్న మెకానికుల యొక్క జీవితం దుర్భరప్రాయంగా ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.